హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ ఫేవరెట్ అయిన వారికైతే ఈ కూర చాలా బాగా నచ్చుతుందండి. అలాగే ఇష్టపడిన వారైతే ఈ కూరని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇదే కావాలని అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. దీనికోసం మనము కాకరకాయలు తీసుకోవాలండి. కాకరకాయలు ఇలా పీల్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా అన్ని కాకరకాయలు పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి చివరలో రెండు వైపులా కట్ చేసుకోవాలండి. వీటిని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. తర్వాత మధ్యలో గింజలు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఈ గింజల్ని అస్సలు పాడేయకూడదండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని మనం కూరలో వాడుకుందాం. కాకరకాయని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు పోవడానికి కాకరకాయ చాలా యూజ్ అవుతుందండి. అలాగే పచ్చిగా అయినా రసం తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూర అయినా చేసుకొని తీసుకోవచ్చు అండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. ఇలా వేసుకొని ఈ ముక్కలకన్నీ బాగా పట్టియాలి, ఉప్పు పసుపు. ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా పోతుందండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలండి. వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం కాకరకాయ గింజలు పక్కన ఉంచుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా వీటిని మనము కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఇందులో మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా మన స్పైసీనెస్కి తగినంత వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా మనము పక్కన ఉంచుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, చూసారు కదా, ఇలా వాటర్ వచ్చేస్తాయి. ఇలా వాటర్ మొత్తం ఇలా పిండుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు మొత్తం పోతుందండి. ఏమాత్రం చేదు ఉండదు. ఈ విధంగా చేసుకున్న వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కాకరకాయకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కాకరకాయలు వేసుకోవాలండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయలో ఏమాత్రం చేదున్నా అది మొత్తం పోతుంది. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఈ విధంగా కాకరకాయలన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మనము కాసేపు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు వదిలేయాలి. తర్వాత మూత తీసి మనము దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లికారం పేస్ట్ అడుగంటిన చాలా రుచిగా ఉంటుందండి. కలుపుకున్న తర్వాత ఈ ఉల్లికారం పేస్ట్ కాకరకాయలకు బాగా పట్టేలాగా వేయించుకోవాలండి. ఈ మసాలాలంతా కాకరకాయలకు పట్టాలి కదా, అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. అప్పుడే మనకు కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టు. ఇది అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే ఒకసారి ఇలా చేసుకుంటే ఈ రుచిని ఎప్పుడు మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.